హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ 2025 వ్లాగ్ అండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఈరోజు నాకు సెలవండి. ఏదైనా స్పెషల్‌గా వండుకుందామని ఇంట్లో అనుకున్నామనమాట. మా ఇంట్లో వాళ్ళైతే చేపల కూర వండుకుందాము బావుంటది అని చెప్పారు. చాలా రోజులైంది కదా అనేసి. నేనైతే 2 గోదావరి చేపలనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. నీట్‌గా అయితే చేపించేసాను. చేపిచ్చేసిన తర్వాత వాటిని కడిగి పెట్టుకున్నాను పక్కన. దానికి కావాల్సిన ఐటెమ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, కొంచెం కరివేపాకు అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అయితే కొంచెం నేను ఎక్కువ వేసుకుంటాననమాట. ఇప్పుడు దానికి సరిపడా కావాల్సిన గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో కొంచెం అయితే ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సినంత ఆయిల్ పోసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే కొంచెం వేసుకున్నాను అనమాట ఎక్కువగానే. అంటే ఎక్కువ చేపలు తీసుకున్నాను కదా! ఎక్కువ ముక్కలు అయ్యాయి ఫ్రెండ్స్ 2 చేపలు కూడా. అందుకననేసి ఆ కూరకి తగ్గట్టుగా నేనైతే 3 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత టమాటాలు కూడా వేసుకున్నాను. కొంచెం మరి అవి మగ్గడానికి మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి త్వరగా మగ్గుతుందని అలాగే సాల్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత నేనైతే ముందుగా కొంచెం అల్లం వెల్లుల్లి అయితే నూరు పెట్టుకున్నాను అనమాట. దాన్ని కూడా అందులో వేసుకొని కొంచెం అవి మగ్గిన దాకా ఉండి కొంచెం బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అప్పుడు దానికి కావాల్సినవి అందులో చేప ముక్కలు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేనైతే కొంచెం అయితే కారం కూడా గట్టిగానే తింటాను ఫ్రెండ్స్. అందులో నేను అనుకున్న దాని మీద ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే నేను కారం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే పసుపు కొంచెం వేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది అనేసి కొంచెం నేను కర్రీస్లో పసుపు అన్నది ఎక్కువ వేసుకుంటాను అనమాట. అది కొంచెం గట్టితో తిప్పుతుంటే తిరగట్లేదనేసి నేను క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. క్లాత్ తీసుకొని దాంతో అయితే అటు ఇటు కదిపాననమాట. నేను ఆల్రెడీగా చింతపండు పులుపు అయితే నేను కలిపి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే ఇప్పుడు దాంట్లో కొంచెం చింతపండు వాటర్ అయితే వేసాననమాట. సరిపోలేదు ఫ్రెండ్స్. కొంచెం అదే వాటర్ నేను మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకొని అందులో ఇంకా యాడ్ చేసుకున్నాననమాట. ఆ తర్వాత ఇంకా కొంచెం వాటర్ తక్కువైంది అనిపించింది. ఇంకా కొంచెం చింతపండు పులుపు వాటర్ అయితే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. అలా అయితే కొంచెం పులుపు అయితే బాగుంటుంది కదా! చేపల కూరలో పులుపే స్పెషల్ కదా! అలాగే కలిపెట్టేసిన తర్వాత కొంచెం మళ్ళీ సాల్ట్ తక్కువగా ఉందని కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని కొంతసేపు అలాగా మూత పెట్టేసాననమాట. అలా ఉడుకుతున్నప్పుడు నేను ఆల్రెడీగా ముందుగానే నేను జీలకర్ర అయితే నేను తీసుకొని ఆల్రెడీగా దాన్ని పేస్ట్ చేసుకొని అయితే నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ పేస్ట్ ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని మరీ ఎక్కువ కాదు ఫ్రెండ్స్. కొంచెం అయితే టేస్ట్ కోసం అయితే నేను వేసుకుంటాను అనమాట. కొంచెం అది వేసేసుకున్న తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఆ కూర అయితే స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మామూలుగా లేదు. నిజంగా అంటే చాలా చాలా స్పైసీగా అనిపించింది అనమాట. ఎప్పుడెప్పుడు అన్నం పెట్టుకొని తినేద్దామా అని అనుకున్నాను. ఫైనల్‌గా అయితే కొంచెం కొత్తిమీరతో నేనైతే గార్నిష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కూర అయితే సూపర్ వచ్చింది. ఇదైతే మా ఇంట్లో మేము ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. మీరు తప్పకుండా వాచ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రాజీ 2025 వ్లాగ్ ఆర్‌జే అండి. కూర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ చేయండి. థాంక్ యూ.